రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి జీవనాధారంగా ఉన్నటువంటి గోదావరి నది, దక్షిణ గంగా అని పేరుగాంచినటువంటి గోదావరి నది యొక్క పుట్టుక గురించి తెలుసుకోవడానికి నాసిక్లోని త్రయంబకేశ్వర్ బ్రహ్మగిరి హిల్స్ అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 1 గంట ట్రెక్కింగ్ చేస్తే గానీ మనకైతే ఈ అద్భుతమైన దృశ్యం కనబడదు. వెళ్తూ ఉండగా ఆ కొండపై నుంచి పడుతున్న వర్షం చినుకులకి, ఆ గోదావరి నది చినుకులకి చాలా ఉత్సాహంగా మారి చివరికైతే కొండపైకైతే చేరుకోవడం జరిగింది. చాలా మంది అంటుంటారు కొండపైకి వెళ్తే ఆ గోదావరి నది ఒక నంది యొక్క ముఖం నుంచి, అంటే ఆ ముఖం ద్వారా నుంచి వస్తాయి అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. సో పైకైతే వెళ్ళడం జరిగింది. పై నుంచి చూస్తుంటే ఆ గోదావరి నది, దాంతో పాటు చుట్టుపక్కల పంట పొలాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో చివరికైతే ఆ నంది యొక్క చూద్దాము, లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా పుడుతుందని లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ నంది యొక్క ముఖం నుంచి, నోటి నుంచి అయితే వాటర్ వస్తుంటే అందరు దాన్ని ప్రసాదం అంటే తీర్థం లాగా తీసుకుంటారు. అదే స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి గోదారమ్మ తల్లి అని చెప్పేసి అందరు పూజిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా త్రయంబకేశ్వర్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒకే చోట ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ పైన ఉన్నటువంటి టెంపుల్ కూడా అదే దర్శనం ఇస్తుంది. దాంతో పాటు త్రయంబకేశ్వర్ టెంపుల్ వెళ్ళడం జరిగింది.